హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడ మీరు చూస్తుంది చేపలు. ఇవి కొరమేను చేపలు, 4 కొరమేను చేపలు. ఇవైతే చాలాసేపు బతికే ఉంటాయి వాటర్ లేకపోయినా కానీ. ఇంకా వేరేవి జల్లల్లో చిన్నవి కాడి నుంచి మీడియం పెద్దవి ఇలా దొరుకుతూ ఉంటాయి. ఇలా మాకైతే ఈ సైజు దొరికినాయి. ఇవి జల్లలు అంటారు వీటిని. ఈ జల్లల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా తింటే దయచేసి కామెంట్ చేయండి నాకు. చూసారు కదా, ఈ విధంగా జల్లలు కొరమేలు 2 తీసుకున్నాము. నేనైతే ఇవి బయట చేద్దాం అనుకుంటే బయట చేయటానికి ఎవరూ లేరు. వాళ్ళు ఇళ్ళమ్మట వచ్చేసి అమ్మేసేస్తున్నారు. సో ఇంకా అవి తీసుకొని ఇంకా నేనే వీటిని క్లీన్ చేసుకున్నాను. చేపల్ని క్లీన్ చేయటం అయితే చాలా కష్టమని చెప్పాలి. ఎందుకంటే చాలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి కదా. ఈ విధంగా చేపలు 2 ఇలా క్లీన్ చేసుకున్నాము, కట్ చేసుకున్నాను నేనైతే చేపల పులుసు కోసమని ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, నేను తప్పకుండా చింతపండు పులుసు వేసి దేనిలో అయినా సరే టొమాటో వేస్తాను. ఎందుకంటే టొమాటో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. మసాలా అయితే నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆయిల్లో ఈ ఉల్లిపాయలు, టమాటాలు ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా మసాలా వేసుకున్నాను. మసాలా అయితే ఎక్కువ ఏమీ వేయనండి. కేవలం అల్లం, చిన్నుల్లిపాయలు, పచ్చి కొబ్బరి, గసగసాలు ఉంటే కొంచెం జీడిపప్పు, ఇవేనండి నేను వేసే మసాలాలు. మా ఇంట్లో అయితే మా చిన్నప్పుడు మా అమ్మ కానీ, మా నాయనమ్మ కానీ, అమ్మమ్మ కానీ చేపల కూరని ఇలాగే చేసేవాళ్ళు. వాళ్ళు ఇందులో ఎక్స్ట్రా మసాలాలు ఏమి వేసేవాళ్ళు కాదు. ఇలా వేస్తేనే చేపల పులుసు బాగుంటుంది అంటారు. ఇంకా మనం ధనియాలు, ఇంకా ఇలాచి ఇవన్నీ వేసుకుంటాం కదా, లవంగాలు, చెక్క, ఇవన్నీ వేస్తే మనకి చేపల కూర కాకుండా చికెన్ కర్రీ, మటన్ కర్రీ టేస్ట్ లాగా వస్తుందని చెప్పని మా వాళ్ళు చేపల పులుసుకి ఇలాగే చేస్తారు. మేమైతే చేపల పులుసు ఇలాగే చేస్తామండి. ఇట్లా ఇవి వేయించుకున్న తర్వాత ఈ ముక్కల్ని కలిపేసేసుకొని ఇందులో వేసుకొని తగినంత ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని వీటిని ఇంకా మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, ఓన్లీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ సరిపోతుంది. నేనైతే 2 ప్యాన్స్లో 2 కూరలు వేశాను. మామూలుగా అయితే కొరమేనుతో ఇగురు చేద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయి చింతపండు ఎక్కువ నానబెట్టేశాను. దాంతో 2 పులుసులు చేయాల్సి వచ్చింది. తర్వాత మనం ఇగురు చేసుకున్నా బాగుండేది కదా, జల్లలతో పులుసు, కొరమేనుతో ఇగురు చేస్తే బాగుండేది కదా అనిపించింది. ఇది చూసారు కదా, ఇలా చింతపండు పులుసు తీసుకొని మసాలా వేసిన తర్వాత ఈ పులుసు ఇలా వేసుకుంటాము. ఇలా వేసిన తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు, కొంచెం మనకి కర్రీకి కావాల్సిన కారం కూడా మనం వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఇంకా మూత పెట్టి ఇంక మనం ఉడికించుకోవాలి. చేపల కూర అయితే చాలా ఈజీగా ఉడికిపోతుంది. చికెన్ ఉడికినంతసేపు పట్టదు కదా. చేపలు అయితే చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి కాబట్టి మనం ఈ పులుసు వండేటప్పుడు స్టవ్ అయితే సిమ్లో అసలు ఉంచకూడదు. స్టవ్ని హైలోనే పెట్టుకోవాలి, లేదా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలంటే మీడియంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. పులుసు వేసిన తర్వాత ఇలా మూత పెట్టి స్టవ్ హైలో పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు పులుసుకి బాగా ముక్కలకి బాగా పులుసు పడుతుంది. ఈ విధంగా దగ్గర పడిపోయింది చూసారా, అప్పుడే చేపల పులుసు వండటానికి ఎక్కువ టైం పట్టదు. చేపల పులుసు చేయడానికి మనం చేపలని క్లీన్ చేసుకున్నంతసేపు కూడా పట్టదు పులుసు ఉడకటానికి. ఈ చుట్టుపక్కల ఆయిల్ ఇలా వచ్చేసేసింది కదా, ఇలా ఆయిల్ మొత్తం పైకి ఇలా వచ్చేసిందంటే తేలిందంటే చేపల పులుసు ఉడికినట్లేను. ఈ విధంగా పులుసు చేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కారం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకున్న బాధ లేదు. కాకపోతే చేపల పులుసుకి కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఫస్టే వేసి వేయించుకుంటే మెత్తగా అయిపోతాయి. అందుకని పులుసు వేసుకున్న తర్వాతే ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అప్పుడు పచ్చిమిరపకాయలు కూడా చేపల ముక్కలతో పాటు ఉడికి చాలా రుచిగా ఉంటాయి. మేమైతే ఇలా చేస్తామండి పులుసుని. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఈ టైంలోనే ఇంట్లో దగ్గర పడిన తర్వాత మామూలుగా అయితే ధనియాలు, చెక్క, లవంగాయలు ఇవన్నీ వేసుకొని మనం గరం మసాలా చేసుకుంటాం కదా. గరం మసాలా వేసుకోవాలని అనిపిస్తే ఇష్టమైన వాళ్ళు ఈ టైంలోనే ఇంకా గరం మసాలా వేసేసుకొని ఇలా కొత్తిమీర వేసేసుకొని మనం దించేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేయట్లేదు, ఎందుకంటే మా వాళ్ళు చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారని. నాకు ఇంకా ఇలాగే అలవాటైంది కాబట్టి చేపల పులుసు ఈ టేస్టే అలవాటైంది నాకు. నేనైతే ఇలాగే వండుతాను. ఇంకా చేపల పులుసు అయితే ఇంకా దగ్గర పడిపోయింది. ఇక మనం మూత పెట్టేసేసి ఇంకా స్టవ్ ఆపేసుకోవటమేను. ఈ చేపల పులుసు వేడిగా కన్నా చల్లారిన తర్వాతే రుచిగా ఉంటుంది. ఎందుకంటే పులుసు మొత్తం ముక్కలకి పట్టి ముక్క పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఆ చేపల పులుసు మధ్యలో ఇలా పచ్చిమిరకాయలు కొరుక్కొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది.
చేపల పులుసు అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కానీ వేడిగా ఉండటం కన్నా చల్లగా అయిన తర్వాతే తింటారు. మామూలుగా మా ఇంట్లో కనుక అయితే ఇవాళ చేపల పులుసు వండితే ఇవాళ కొంచెం తినేసేసి రేపటికి అట్లా గట్టి పెట్టేస్తాము. తెల్లారికైతే చేపల కూర ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ముక్కలు ఇలా ఉడికిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇదైతే జల్లలు, ఇది జల్లల కూర. ఇదైతే జల్లల పులుసు. నేను కొరమేనుతో ఇగురు చేద్దాం అనుకుని చెప్పాను కదా, చింతపండు ఎక్కువ నానబెట్టేశానని. దానివల్ల కొరమేను కూడా పులుసు వేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే కూరలు అయితే ఎక్కువగానే అయినాయి. ఇవైతే మాకు 2-3 డేస్ దాకా సరిపోతాయి, అంత ఎక్కువగా ఉన్నాయి. అసలు ఎప్పుడో ఒకసారి మాత్రమే వండుతాను ఫ్రెండ్స్ చేపలు. ఎందుకంటే ఈ కూర చేయటానికి సింపుల్ అయినా కానీ ఆ చేపలు దొరకాలి కదా. ఇలా చేపలు దొరికితే మాత్రం తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే చేపలు చికెన్ కన్నా మటన్ కన్నా కానీ చేపలు చాలా మంచిది. నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైనా సరే చేపల కూరను మాత్రం తినకుండా ఉండకండి. ఎందుకంటే చేపల కూర చాలా కళ్ళకి మంచిది, మన హెల్త్కి మంచిది. అంతేకాకుండా ఫ్యాట్ అనేది ఉండదు. చిన్న చేపల్లో కనుకైతే అసలు ఫ్యాటే ఉండదు. మామూలుగా మనం బొచ్చలు ఇలాంటి చేపలు తీసుకుంటాం, రాగండివి తీసుకుంటాం, పెద్ద పెద్ద చేపలు. వాటికన్నా కానీ చిన్న చేపలు దొరికితే మాత్రం అస్సలు వదలకండి. చిన్న చేపల కూర చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఎంతో హెల్తీ కూడా. ఈ చిన్న చేపల కర్రీలు అయితే బాలింతలు కానీ ఇంకా చిన్నపిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఈ చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు, చేప కూర తినేంత ఉన్నవాళ్ళు చిన్న చేపలను తీసుకోవచ్చు. జల్లల్లో అయితే ఒక్క ముళ్ళు ఉంటుంది, అంత ఎక్కువ ముళ్ళు అయితే ఉండవు. కొరమేన్లో కూడా అంతేను, ఎక్కువ ముళ్ళు ఉండవు, చాలా తక్కువ ఉంటాయి ముళ్ళు. జల్ల చేపలు ఎలా ఉంటాయి అంటే మెత్తగా అచ్చం వెన్నలా ఉంటాయి. మనం అన్నంలో కలుపుకొని ముక్క తీసుకొని తింటుంటే ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా ఉంటుంది చేప. అసలుకి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేట్టు ఉంటుంది. జల్ల చేపలు ఎప్పుడైనా తింటే దయచేసి కామెంట్ చేయండి ఎవరైనా కానీ. నేనైతే ఇలా అన్నం పెట్టేసుకున్నాను. నేను చేపల కూర వేడివిగా తిందామని చెప్పనేసి ఇలా అన్నం పెట్టుకొని, చూసారా 2 కూరలు ఒకేసారి వేసుకున్నాను పళ్ళెంలో. 2 కూరలు వేసుకునేటప్పటికి 2 కలిసిపోతున్నాయి. అందుకని మధ్యలో అన్నం నెట్టేసేసి అన్నం కలుపుకుంటున్నాను. ఇది మీకు చూపిస్తుంది కొరమేను చేప. అన్నం వేడిగా ఉంది, పులుసు కూడా వేడిగానే ఉంది, చెయ్యి కూడా బాగా కాలుతుంది. నేనే వీడియో తీసుకుంటా, నేనే కలుపుకుంటున్నాను. అందువల్ల కొంచెం ఈ వీడియో అంత క్లారిటీ లేదు. మీకు కనిపిస్తుంది కదా, ఇదేనండి కొరమేను చేపలు అయితే ఈ సైజే దొరుకుతాయి ఎక్కువ ఇటువైపు. పెద్ద పెద్దవి కావాలంటే మార్కెట్లో ఉంటాయేమో, కానీ నేనైతే ఇప్పుడు మార్కెట్కి చేపలు తీసుకోవడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇళ్ళమ్మట వస్తూనే ఉంటాయి మాకు ఎప్పుడు చేపలు. ఈ విధంగా చూసారా చేప ఎలా ఉందో లోపల మొక్క చూడండి, తెల్లగా చాలా చాలా డెలికేట్గా చాలా బాగుంది కదా, చూడటానికి కూడా చాలా బాగుంది. అసలు రుచి అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, టిప్ ఏంటంటే ఇందులో చేపలు తీసుకునేటప్పుడు చేపలు ఎప్పుడైనా సరే బతుకున్న చేపల్ని తీసుకోండి. చచ్చిన చేపల కన్నా బతుకున్న చేపలతో పులుసు చాలా టేస్టీగా ఉంటుంది.